Hi guys, welcome back to CV Talks. So first of all, ఈ రోజు వీడియో ఏమైనా స్టార్ట్ చేయాలో అర్థం కావట్లేదు, కానీ వీడియో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటి అని అంటే, నా సబ్స్క్రైబర్స్ అందరికీ, నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకి, నా వీడియోస్ని పేషెన్స్గా లైక్ చేస్తున్న వాళ్ళకి, అంతకన్నా మించిన పేషెన్స్ తోటి కామెంట్ చేస్తున్న వాళ్ళకి, అండ్ నేను పెట్టే వీడియోస్ ప్రతి ఒక్క వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ఎంతనో అంత ట్రస్ట్ నా మీద పెట్టి నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి అని చెప్పి చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది స్టార్టింగ్ నుంచి ఫస్ట్ డే నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళ అకాడమిక్ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన స్ట్రీమ్ కాకపోయినా బీటెక్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఈ వీడియో వచ్చేసి డిమానిటైజేషన్ గురించి. మన ఛానల్ మానిటైజేషన్ అయ్యింది, ఛానల్ పెట్టిన 1 yearకి. అప్పుడు మానిటైజేషన్ అయ్యేంత వరకు కూడా ఐఎమ్ విత్ 0 knowledge. నాకు ఎడిటింగ్ స్కిల్స్ లేవు, thumbnail మేకింగ్ రాదు, అండ్ మోర్ ఓవర్ నా దగ్గర ఏం ఎక్విప్మెంట్ కూడా లేదు. యూట్యూబ్ ఛానల్, బేసిక్ యూట్యూబ్ ఛానల్ ఉండాల్సిన వాళ్ళకి ఉండాల్సిన ఎక్విప్మెంట్ కూడా లేదు. ఓన్లీ వన్ థింగ్ ఐ హ్యాడ్ వాజ్ దట్ బోర్డ్. మీరు పాత వీడియోస్ చూసుంటే ఆ బోర్డ్ ఒకటి కొన్నాను. మైక్ వాజ్ వన్ నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి బారో చేసుకున్నది. అండ్ అక్కడి నుంచి కష్టపడి 1 year లైక్ thumbnail చేయడానికి నైట్ అన్ని యూట్యూబ్ వీడియోస్ చూసి ఎర్లీ మార్నింగ్ లేచి thumbnail క్రియేట్ చేసుకొని అప్పటికప్పుడు అంతకుముందు రోజు చేసిన వీడియోస్ అన్ని అప్లోడ్ చేసేదాన్ని. అట్లనే కంటిన్యూస్ గా కొన్ని డేస్ అట్లనే అయిందనమాట. ఎట్లా అంటే మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అని అంటే, నేను బీకామ్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన. బీకామ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావాలి అని అంటే నా ఎగ్జామ్స్ ఉండి కూడా నేను క్వశ్చన్స్ పెట్టడం, అండ్ ఆ టైంలో కూడా నేను ఇందులో యాక్టివ్గా ఉండడం డ్రాబ్యాక్ అని ఏం కాదు, కానీ దట్ వాజ్ ద స్పిరిట్ ఐ హ్యాడ్ ఇన్ దిస్ అనమాట. నేను చెయ్యాలి అని చెప్పి సో ఛానల్ ని స్టార్ట్ చేసి అట్లనే కష్టపడి వీడియోస్ చేసుకుంటూ వచ్చి మానిటైజేషన్ అయ్యింది. అదంతా ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ మీ అందరూ నాకు సపోర్ట్ చేయడం వల్ల, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల, మీరు నా వీడియోస్ చూడడం వల్ల, మీరు కమెంట్స్ చేసి మోటివేషన్ అంటే. నాకు తెలిసి యూట్యూబ్ ఛానల్లో నార్మల్లీ ఎడ్యుకేషన్ వీడియోస్ అనేవి ఎవరు చూస్తారు రెగ్యులర్ గా, అంత టైం స్పెండ్ చేయరు ఎడ్యుకేషన్ వీడియోస్ పైన. ఎక్కువ ఎంగేజ్ దేంట్లో ఉంటారు అని అంటే లైక్ మూవీస్, స్క్రోలింగ్, సాంగ్స్, డాన్సెస్, స్కిట్స్. ఇప్పుడు చిన్న యూట్యూబ్ ఛానల్స్, చిన్న అని కాదు, ఇప్పుడు అవి పెద్దగా యూట్యూబ్ ఛానల్స్ ఇట్లా అందరు గ్యాంగ్ అప్ అయ్యి వీడియోస్ చేయడం, ఇట్లాంటివి అయితే ఇంట్రెస్టింగ్ ఉంటాయి, టైం పాస్ అవుతుంది కాబట్టి చూస్తారు. డైలీ ఎవరు ఎడ్యుకేషనల్ వీడియోస్ చూస్తారు అని చాలా మంది నాకు చెప్పారు. అండ్ నాకు కూడా అనిపించింది, బట్ స్టిల్ ఐ క్వశ్చన్ మై సెల్ఫ్. వీడియోస్ చేసిన. అండ్ గోల్డెన్ టైం అనేది ఒకటి ఉంటుంది కదా, అది వచ్చేసి ఓన్లీ ఎగ్జామ్స్ టైం అనమాట. సమ్మర్ సీజన్, వింటర్ సీజన్, రైనీ సీజన్ ఎట్లా అట్లా ఎగ్జామ్స్ సీజన్ ఉన్నప్పుడు మాత్రమే ఛానల్ కి మంచి గ్రోత్ ఉంటుంది. ఆ గ్రాఫ్ అనేది వస్తుంది కదా మనకి అనలిటిక్స్ లో. ఆ గ్రాఫ్ అనేది ఇట్లా ఒక టాక్ వెళ్ళి మళ్ళీ గమ్మని పడిపోతుంది నెక్స్ట్ మంత్ కి. ఎగ్జామ్స్ అటెండ్ అవుతుంది నెక్స్ట్ మంత్ కి. అది మళ్ళీ గ్రో కావాలంటే మళ్ళీ ఎగ్జామ్స్ టైం వస్తేనే మళ్ళీ అది గ్రో అవుతుంది. ఇంకా ఆ గ్రోత్ అనేది ఉండకపోతుంది. ఈవెన్ దో ఆ గ్రో అయ్యే మూమెంట్ లోనే అకౌంట్ మానిటైజేషన్ అయితే అయ్యింది. ఆ మానిటైజేషన్ అవ్వడమే ఒక మిరాకిల్ లాగా అనుకుంటే, ఆ మిరాకిల్ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది అన్నట్టు అయిపోయింది. బట్ ఇప్పుడు ఆలోచిస్తే అంతా మళ్ళీ మానిటైజేషన్ కావాలంటే మళ్ళీ ఇంకెంత టైం పడుతుంది, ఇంకెంత ఎఫర్ట్స్ పడుతుంది. సరే టైం ఎఫర్ట్స్ అని అంటే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు టైం ఎఫర్ట్స్ పెట్టడం ఇస్ ప్రాబ్లం, కానీ మళ్ళీ మనకి వ్యూవర్స్ రావాలి, సబ్స్క్రైబర్స్ రావాలి. ఎప్పుడైతే కేమ్ టు నో లైక్ ఆ గ్రాఫ్ పడిపోతుంది, ఓన్లీ దిస్ ఆర్ ద పీక్స్ టైమ్స్ వేర్ గ్రాఫ్ అనేది మళ్ళీ రీచ్ అవుతుంది, మళ్ళీ పడిపోతుంది అని తెలిసినప్పుడు, నా అకాడమిక్స్ తోటి నేను కంపేర్ చేసుకున్నప్పుడు లైక్ అవసరం తీసేద్దాం అని చెప్పి ఫ్యామిలీలో కూడా మాట్లాడినప్పుడు దే ఆర్ లైక్, ఎందుకు అవసరం అది చెయ్యొచ్చు కదా అని కూడా. ఆ వర్డ్ కూడా ఎందుకు చేయొచ్చు కదా అన్న వర్డ్ ఎందుకు వచ్చింది అని అంటే, ఇప్పుడు మానేద్దాం అనుకున్న సిచ్యువేషన్స్ లో, అంతకన్నా ముందు ఎగ్జామ్స్ అటెండ్ అయితే రిజల్ట్స్ వచ్చినప్పుడు, లేదా ఎగ్జామ్స్ అప్పుడే ఎగ్జామ్స్ రాసి కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన తర్వాత నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొన్ని మెసేజెస్ అన్నమాట. ఎప్పుడైతే నేను వద్దు మానేద్దాం అనుకున్నానో, లేదు డిసైడెడ్ టు డూ అండ్ విల్ డూ ఇట్ అని చెప్పి నాకు ఒక స్ట్రెంత్ లాగా వచ్చిన మెసేజెస్ అవి. అంటే లైక్ మీ వీడియోస్ లో ఉన్న క్వశ్చన్స్ వచ్చినాయి, దే ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ us. అండ్ కొంతమంది పాస్ అవుట్ వాళ్ళు కూడా, అంటే లైక్ సెకండ్ ఇయర్ అయితే థర్డ్ ఇయర్ అయిన వాళ్ళు కానీ, ఇప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు కానీ, అంటే లైక్ మా ఇయర్స్ వాళ్ళు ఏమైనా సబ్జెక్ట్స్ ఉంటే ఒకప్పుడు మీ వీడియోస్ చూసే మేము ఎగ్జామ్ రాస్తాము 2-3 years బ్యాక్. అప్పుడు మాకు అక్యూరేట్ మీరు చెప్పిన క్వశ్చన్స్ వస్తుండే, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ కానీ, ఆ క్వశ్చన్స్ కానీ, మీరు చెప్పిన క్వశ్చన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఇట్లా వస్తుండే. యువర్ వీడియోస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ us. దానివల్ల మేము పాస్ అయినాం అని ఒక్క మాటతోటి ఇంకా ఎగ్జామ్స్ వచ్చింది. దాని తర్వాత అకాడమిక్స్ ప్రెషర్ అనేది పెరుగుతుంది.
సో అట్లా కొన్ని కొన్ని మెసేజెస్ అన్నమాట, వెరీ లైక్ వెరీ సపోర్టింగ్ మెసేజెస్ అనే కాదు, లైక్ సబ్స్క్రైబర్స్ కానీ ఇంకా నా వీడియోస్ ని లైక్ చేసే వాళ్ళకి స్పెషల్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. లైక్ చేసే వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకి, షేర్ చేసే వాళ్ళకి కూడా. లైక్ చేసే వాళ్ళు ఎందుకంత స్పెసిఫిక్ గా థ్యాంక్ యూ సో మచ్ అని చెప్తున్నానంటే, నార్మల్గా మనం కూడా ఏమైనా వీడియోస్ చూస్తూ ఉంటాం, స్క్రోల్ చేస్తూ ఉంటాం, ప్రతి ఒక్క వీడియోకి లైక్ కొట్టాము. అండ్ లైక్ కొట్టడం కూడా 100 లో ఏదో ఒకటో 2 వీడియోస్ మాత్రమే లైక్ కొట్టాం, అన్ని వీడియోస్ మనం లైక్ కొట్టాం. అట్లా సంబడి ఈస్ లైకింగ్ మై వీడియో ఇస్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ. ఎందుకంటే వీడియోస్ చేయక ముందు నేను కూడా ఏదైనా వీడియో చూసినప్పుడు చేస్తున్నారు, వాళ్ళ అవసరం ఉందేమో, వాళ్ళు మనీ కోసం చేసుకుంటున్నారేమో, చేస్తున్నారు లేదా అని చెప్పి చూస్తూనే ఫస్ట్ టైం వచ్చింది కదా మన వల్ల ఏదో మనకి మన కోసం పెట్టినారు వీడియో, మనం చూడాలని, వాళ్ళకి వ్యూస్ రావాలని పెట్టినప్పుడు వాళ్ళు వ్యూస్ వస్తున్నాయి, మనం చూస్తున్నాం కదా అని చెప్పి చూసి వదిలేస్తున్నాయి అనమాట. వన్స్ ఐ స్టార్టెడ్ ది యూట్యూబ్ ఛానల్, ఒక లైక్ ఎంత ప్రీషియస్, ఒక కమెంట్ ఎంత ప్రీషియస్, ఒక వ్యూ కూడా ఎంత ప్రీషియస్ నేను అప్పుడు తెలుసుకున్నా. ఎందుకంటే ఒక లైక్ కొట్టినప్పుడు అదొక తెలియని మోటివేషన్, అరే నా వీడియోకి లైక్ వస్తుంది అన్నది. అప్పుడు ఏదైనా వీడియో చూస్తున్నప్పుడు అరే బ్యాక్గ్రౌండ్ లో ఎంత కష్టపడి ఉంటారు కదా వీళ్ళు వీడియో చేయడానికి అని అట్లా ఫీలింగ్ వచ్చింది అనమాట. అట్లా ఎవరైనా నా వీడియోని లైక్ చేసినప్పుడు ఐ గెట్ రియలీ ఒక ఎనర్జీ అనేది, ప్యాక్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ వీడియోస్ ని లైక్ చేస్తున్న వాళ్ళందరికీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కమింగ్ టు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్న ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఇట్లా అడుగుతూ ఉంటారు, యూట్యూబ్ ఛానల్ పెట్టినా కదా ఇంకేంటి మనీ వస్తున్నాయా? కొంచెం సిల్లీగా అనిపిస్తుంది. ఐ డోంట్ నో దేర్ ఇంటెన్షన్, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ, నా ఒపీనియన్ నేను విన్నప్పుడు అంటే ఏదో ఛానల్ పెట్టి ఏదో చేసేద్దామని అనుకున్నావు కదా, వచ్చినాయా పైసలు వచ్చినాయా అని చెప్పి అడుగుతున్నారు అన్నట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే లైక్ ఐ ఫెల్ట్ సమ్ టాన్స్, ఏదైనా కూడా ఒక సక్సెస్ వస్తేనే అదే దీన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారా, సక్సెస్ అయినారు అని రెస్పెక్ట్ ఉంటుంది. మన మీద పెట్టుకుంటే అందరు పెట్టుకుంటున్నారు కదా, ఈయన కూడా ఏమో చేద్దామని చెప్పి పెట్టుకుంది ఛానల్, ఈయన కూడా ఏదో సక్సెస్ అవ్వాలని చెప్పి పెట్టుకుంది, ఫేమస్ అవ్వాలని పెట్టుకున్నారు అనుకుంటారు. దట్స్ నాట్ అట్ ఆల్ ఎ పాయింట్ ఫర్ మీ. దెన్ కమింగ్ టు B.Pharm అండ్ దిస్ ఫార్మసీ రిలేటెడ్ టాపిక్స్, ఎంత సర్చ్ చేసినా కానీ హిందీ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు తప్ప ఐ యాక్సెప్ట్ దట్ నేను ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేయను, క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఈవెన్ దో తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు లేరు, అప్పటికైతే లేరు అని అనిపించింది నాకు. ఇక్కడ ఉన్నారో లేదో నాకు తెలియదు, బట్ అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, నేను మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. గ్రోత్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మేజర్లీ ఐ హ్యావ్ ద అబిలిటీ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అని చెప్పి నేను ఈ స్టెప్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ వెరీ హార్డ్, అంత ఈజీ కాదు. సక్సెస్ రావడం అంటే డెఫినెట్లీ ఇట్ ఇస్ నాట్ ఈజీ థింగ్. నాది ఎట్లా అయింది అని అంటే లైక్ సక్సెస్ రావడం అని అంటే కాంటివేషన్ అయ్యింది. లైక్ నౌ ఇఫ్ ఎనీవన్ ఇట్లా చూసి ఏమైంది యూట్యూబ్ ఛానల్ చేస్తున్నాం కదా పైసలు వచ్చినాయా అని అడిగినప్పుడు ఎస్ వచ్చినాయి అని చెప్పాలా అని ఎదురు చూస్తున్న మూమెంట్ లో ఖతం, అగైన్ ఐ కేమ్ టు జీరో అండ్ నవ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ నుంచి. ఇట్స్ ఓకే, ఇప్పటిదాకా ఇంత సపోర్ట్ చేసిన మీరు ముందు కూడా సపోర్ట్ చేస్తారు అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ మీరు లేకపోయింటే ఆ మానిటైజేషన్ వరకు కూడా వెళ్ళేదాన్ని కాదు, అంటే మీ సపోర్ట్ లేకపోయింటే మానిటైజేషన్ దాకా వెళ్ళేదాన్ని కూడా కాదు. ఇప్పుడు ఆ మానిటైజేషన్ అయిపోయింది, జీరోకి వస్తామని చెప్పి ఫ్రాంక్లీ స్పీకింగ్ చాలా అంటే చాలా లైక్ లోపల కొంచెం లైక్ ఒక గిల్టీ ఫీలింగ్, ఇంకొక ఐ కాంట్ ఎక్స్ప్రెస్ దట్ ఫీలింగ్, చాలా సాడ్ ఉంది. అంటే ఊహించుకుంటే అరే అంత కష్టపడ్డాం, మళ్ళీ ఇప్పుడు అంత టఫ్ సిచ్యువేషన్స్ ని హ్యాండిల్ చేయగలుగుతున్నా లేదా అన్న భయం ఉంది. కానీ మోర్ ఓవర్ దట్ దానికంటే ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, కాన్ఫిడెన్స్ అయితే ఉంది. బికాస్ సపోర్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్. అండ్ వీడియోస్ ఇప్పటి నుంచి అయితే పెడుతూనే ఉంటాను. అండ్ లైక్ కొత్త కంటెంట్ వద్దాము అని అనుకుంటున్నాను. ఫార్మసీకి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అండ్ హౌ టు లెర్న్ దాట్ అని చెప్పి సో కొత్త కంటెంట్ తోటి రావాలనుకుంటున్నాను. అండ్ లైక్ వీడియోస్ ని కూడా ఎంగేజ్ చేయాలి కాబట్టి అండ్ ఇట్స్ ఇంపార్టెంట్. సో వీడియోస్ కూడా రెగ్యులర్ గా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటిదాకా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి, ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. ఎడ్యుకేషనల్ వీడియో కాకపోయినా కూడా ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తూ అంటే అండ్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, వాట్ ఈస్ హర్ యాక్చువల్ మోటివ్ టు మేక్ దిస్ వీడియో అని చెప్పి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ఒకవేళ మీకు ఈ వీడియో నుంచి నా ఛానల్ గురించి ఏదైనా అర్థమై ఉంటే నా ఛానల్ అనేది మోస్ట్లీ ఫార్మసీ రిలేటెడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి కానీ ఫార్మసీ రిలేటెడ్ టాపిక్స్ గురించి కానీ ఉంటుందన్నమాట. ఇఫ్ యూ పీపుల్ థింక్ మై ఛానల్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ సెంటెన్స్ అయితే ఏదైతే ఉందో ఇట్ ఈస్ లైక్ అందరూ చెప్తుంటారు మీకు తెలుసు. అండ్ ఇట్ బికేమ్ లైక్ వీడియో చేస్తున్నప్పుడు ఓకే హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అని చెప్పడం ఎట్లా అలవాటు అయినా అట్లనే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ డైలాగ్ కూడా అంతే లైక్ నార్మలైజ్ అండ్ లైక్ అది ఏది ఏ తర్వాత బి ఎట్లా వస్తుందో అట్లా నాకు అట్లా అయిపోయింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని థ్యాంక్స్ చెప్పినా వేస్ట్. నేను నాకు ఎంత మోటివేషన్ ఇచ్చి లైక్ ఐ క్యాన్ డూ ద వీడియోస్
నేను లాస్ట్ స్టెప్ వరకు వచ్చి లేదు వదిలేద్దాం అనుకున్న టైంలో కూడా మీ అందరి కమెంట్స్ వల్ల కానీ మీ అందరి సపోర్ట్ వల్ల లైక్స్ వల్ల కానీ నేను ఇంకా వీడియోస్ చేయడానికి మోటివేషన్ ఇస్తూ ఉన్నారు. అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఓన్లీ నేను ఇంకా వీడియోస్ చేస్తూ ఉండాలి. ఫాల్ డౌన్ అయినా బట్ విల్ కమ్ బ్యాక్ విత్ గుడ్ న్యూస్. ఈ రోజు విల్ రిమెంబర్ ద డేట్ అండ్ లైక్ ఈ రోజు మనకైతే డిమానిటైజేషన్ అయింది. అది ఉంది యాక్చువల్లీ ఈ రోజు అయిందా ఏ రోజు అయింది అని చెప్పి నాకు కరెక్ట్ గా డేట్ అయితే తెలియదు. బట్ ఐ కేమ్ టు నో టుడే ఓన్లీ. వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒకసారి యూట్యూబ్ బయట స్టూడియోలోకి వెళ్ళి ఏమైతుంది చూద్దామని చెప్పి వెళ్ళంగానే వన్స్ అపాన్ ఎ టైమ్ ఐ వాజ్ అ పార్ట్నర్. నౌ ఇఫ్ యూ వాంట్ బికమ్ అ పార్ట్నర్ అని వచ్చింది మొత్తం. ఇట్ మేడ్ మీ లైక్ బ్రెయిన్ ఫ్రీజ్ అయిపోయింది, పానిక్ అటాక్, లైక్ వాట్ హ్యాపెన్ టు మై ఛానల్ అన్న ఒక ఫీలింగ్ అయితే వచ్చింది అనమాట. It's okay. Whatever has happened, let's think it's for God's sake only. So thank you so much for supporting. Please keep supporting so that